నా తండ్రి కేశినేని నాని పట్ల టీడీపీ నేతలు అవమానకరంగా వ్యవహరించారు. కేశినేని శ్వేత పోటీ నుంచి తప్పుకోవాలని తన తండ్రికి ముందే చెప్పి ఉంటే బాగుండేదన్న శ్వేత విజయవాడ ఎంపీగా తన తండ్రి పోటీ చేస్తారని వెల్లడి. కేశినేని చిన్నాకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావట్లేదని వ్యాఖ్య. 2019లో నేను ఓడిపోవడానికి బీఆర్ఎస్ నేతలే వైఖరి కారణం. కల్వకుంట్ల కవిత. కేసీఆర్ నిజామాబాద్కు వచ్చినప్పుడు కార్యకర్తలు స్థానిక నేతలను కలవలేదన్న కవిత. తను పర్యటిస్తున్నప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని వ్యాఖ్య. తనను ఎవరైనా కలవచ్చన్న కవిత. ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధానికి 500 మంది అమ్మాయిల లేఖ. ప్రొఫెసర్ తన ఛాంబర్లోకి పిలిపించుకొని ప్రైవేట్ పార్టీలను తాకేవారని ఆరోపణ. ప్రధానితో పాటు హర్యానా సీఎం, హోంమంత్రి, జాతీయ మహిళా కమిషన్కు, మీడియాకు లేఖలు. దర్యాప్తు ప్రారంభిస్తున్న శ్రీ. రాజకీయాలు ప్రేరేపిస్తున్న ప్రొఫెసర్. మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్సీ కాదంటూ ఫిర్యాదు. ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో ఇమాన్యుయల్ అనే వ్యక్తి ఫిర్యాదు. సురేష్ తల్లిదండ్రులు బీసీ కోటాలో క్రిస్టియన్ మైనార్టీ కాలేజీ ఏర్పాటు చేశారన్న ఇమాన్యుయల్. సురేష్ కూడా బీసీ కిందకు వస్తారని ఫిర్యాదు. ఒంగోలు ప్రీతి ఆత్మహత్య కేసు. నిందితుడు సైఫ్ ర్యాగింగ్ చేయడం నిజమే తేల్చి చెప్పిన కమిటీ. ర్యాగింగ్ ఆరోపణలతో ఆత్మహత్య చేసుకున్న ప్రీతి. నిందితుడు సైఫ్ పై ఏడాది సస్పెన్షన్. ఈ ఏడాది మార్చి 3తో నిషేధం ముగియనుంది. నేపథ్యంలో మరో 97 రోజులకు పొడిగింపు. పొరువెక్కిన హృదయంతో చెబుతున్న టీడీపీతో నా ప్రస్థానం ముగిసింది. కేశినేని శ్వేత. విజయవాడ రాజకీయంలో అస్వస్థత పరిణామాలు. ఇప్పటికే టీడీపీకి దూరం జరిగిన కేశినేని నాని తండ్రి బాటలోనే కూతురు. కార్పొరేషన్ పదవికి రాజీనామా. కేశినేని భవన్ ద్వారా ప్రజాసేవను కొనసాగిస్తానని వెల్లడి. ఏపీలో జాతీయ పార్టీల ప్రభావం ఏమీ ఉండదు. లగడపాటి 2014 ముందు కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ మాజీ ఎంపీలను రాజమండ్రికి వెళ్లినప్పుడు ఉండవల్లి, హర్షాలు కలుస్తానన్న లగడపాటి. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుందని వ్యాఖ్య. 1983లో ఎన్నికల టీడీపీ ప్రపంచం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీఆర్. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటాలన్న చంద్రబాబు. ఎన్టీఆర్ స్ఫూర్తిని నవోదయం కోసం ఉద్యమిద్దామని పిలుపు. విజయవాడ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం. ఈసీజీతో సమావేశమైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు. సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు. ఈసారి ప్రభుత్వం మారబోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్న పవన్. కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. విజయవాడలో సమావేశం నిర్వహించిన ఈసీజీ. సమావేశం ముగిసిన అనంతరం మీడియా ముందుకు చంద్రబాబు, పవన్.